నెల్లూరు బాలాజీ నగర్లో కనుమ పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలలో పాల్గొన్న వారికి మాజీ మంత్రి నారాయణ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కనుమ పండుగ విశిష్టతను వివరించారు. 18 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనురాధ, ఆనం రంగమయూరెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు కనుమ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మనకు తెలుగు ప్రజలకి మరియు పక్కనున్న తమిళ రాష్ట్రం ప్రజలకి ప్రత్యేకంగా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ చాలా విశిష్టమైన పండుగలు. ఎందుకంటే రైతులు పంట కోసేసిన తర్వాత ఆనందంతో చేసుకునే ఫంక్షన్స్ ఇవి. ఇందులో ప్రత్యేకంగా ఇవాళ కనుమ అంటే ఈ యొక్క రైతులకి పంటలు పండించడంలో ఎక్కువ పాత్ర ఈ యొక్క పశువులు అవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి, అంటే ఎక్కువ పాత్ర ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పశువుల పండుగ కూడా దీన్ని ట్రీట్ చేసి ఎంతో ఆనందంగా ఈరోజు రైతులు చేస్తారు. ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరు టౌన్లలో అలాంటివి చేయటం తక్కువగా ఉంటాయి. అయితే ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టి కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు పార్టీ దీంట్లో పోటీ చేసేటట్టుగా వాళ్ళందరికీ ఒక 25 మందికి 40 మందికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆమెను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. నిజంగా నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆమె 18 సంవత్సరాల నుంచి చేస్తుందంట, మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా. ఖచ్చితంగా మనం అందరం షమీంని ప్రత్యేకంగా అభినందించాలి. మరొకసారి కనుమ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.